ప్రార్థన అండి. మీ ఆత్మను ధైర్యం చేయండి. సమాధానకర్తన దేవుడు మనతో ఉన్నారు. ఆయన కృపా మహాప్రభావం చొప్పున ఈ పవిత్ర సమయంలో మనలందరినీ కూడా దర్శించి మనలందరూ కూడా విమోచించి ఆయన రాజ్యంలో మనం స్థిరపరచును గాక. ఆమేన్. ఆదిలో మీ పితరులను దర్శించి దీవించి కనుకరించి కాపాడి వారిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి శాస్త్ర కృపతో నాకు ప్రియ కుమార్తెలుగా అభిషేకించి సంపూర్ణ విడుదలిచ్చి మహిమపరిచిన నేను ఈ అంత్యకాలంలో మహిమా ప్రభావాలతో మిమ్మల్ని నింపడానికిని సమాధానంతో మిమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఇదే యెహోవాకు సర్వీసును కొందనములు. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభు వారి యొక్క దివ్య ప్రేమ, పరిశుద్ధ ఆత్మీయ శక్తి మనందరికీ ఎప్పుడు తోడై మనందరినీ ఎప్పుడు దీవిస్తూ మనందరినీ ఎప్పుడు ఆశ్రయిస్తూ ఆయన రాజ్యం మనం స్థిరపరచును గాక. ఆమేన్. జీవముగల తండ్రికి నిండు వందనాలండి. మీ అందరికీ ప్రియవందనాలు చేస్తున్నాను. బైబిల్లో కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత అనేక చోట్లకు ఆశ్చర్యం కనబడుతుంది. ఈ ముక్తి భార్యాభర్తలిద్దరికీ కూడా వివాహం జరిగినప్పుడు సూత్రాధానం జరుగుతుంది. నేను అతనికి భార్య అని, ఆమె నాకు భార్య. నేను అతనికి భార్య అని, ఆమె నాకు భార్య. వారిద్దరు కూడా కలిసి కాపురం చేస్తూ ఉంటారు. ఒక రోజున భర్త ప్రవదించినప్పుడు ఆ సూత్రాలు తీసివేస్తూ, అలాగా మన క్రైస్తవులకి మరి మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు కానండి, విముక్తి ఎప్పుడు దొరుకుతుంది విముక్తి అని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ విముక్తి అనే పదాన్ని ఎందుకు వాడారు అని చూసినప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో పరలోకాంచి ఆత్మలు భూలోకంలో పడిపోయి ఆత్మలు మరి బంధించబడ్డమని రాశాడు. వాటికి విడుదల ఇవ్వటం కోసము మహాతండ్రి అయిన దేవుడే సత్శరీరము దాల్చి పాపపరార్థాలు చెల్లించి ఎప్పుడైతే ఆత్మ పాపాన్ని కడుగుతాడో ఆ యొక్క ఆత్మ విడుదల పొంది తిరిగి దేవుడితో సహవాసం చేయడం ప్రారంభిస్తుంది. అదే వాక్యాన్ని లోకాల్లో దేవుడు చెప్పారు, నేను తండ్రుల వైపు బిడ్డలను, బిడ్డల వైపు తండ్రులు తిప్పడానికి నేను భూలోకంలోకి వస్తున్నాను. అప్పటిదాకా నువ్వు ఒక హిందువుగాను, అప్పటిదాకా ఒక ముస్లింగాను, అప్పటిదాకా నువ్వు బౌద్ధుడిగా జీవించి నీవు ఇప్పుడు క్రైస్తవుడుగా మరి మారిపోతావు. క్రైస్తవుడిగా మారిన తర్వాత నీలో పాస్టర్ గారు ఎక్కువగా వాక్యం చెప్తూ ఉంటారు, దేవుని కృప వల్ల మనకు అందరికి విడుదల వచ్చింది అంటారు. ఎటువంటి విడుదల అంటే ఈ ఆత్మ పరలోకాంచి భూలోకంలో పడిపోయి ఒకటి మరి లోకంలో బంధించబడి, రెండు సాతానుతో బంధించబడి విడుదల లేని జీవితంలోకి వెళ్ళిపోయింది. ఇదే విడుదల కోసము తపస్సులు యజ్ఞాలు చేసిన మరి విడుదల ఇచ్చేవాడు ఒక్క ఆయనే, ఆయన పేరు యేసు. ఈ యేసు ఏం చేయాలి? ఆయన పాపం కడగాలి. ఆయన ఎవరు పాపాలు? ఇక్కడ అబ్రహాం గారు అనగా, ఇస్సాక్ గారు అనగా, దావీదు గారు అనగా మహానుభావులు అందరూ కూడా మాకు ఆ మార్గం తెలిసింది, మాకు విడుదల ఇమ్మని అడుగుతారు. ఇక మీ లోకంలో రాకుండా మాకు విడుదల ఇమ్మని అడుగుతారు. దానికి యేసయ్య గారు మరి ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనంలో
అబ్రహాం గారికి ఆ యొక్క మార్గం చెప్పాడు. విడుదల రాదయ్యా, మీరు ఎంత యజ్ఞం చేసినా, ఎంత యాగం చేసినా, ఎంత క్రతువు చేసినా మీకు విడుదల రాదయ్యా. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. నిజంగా మీలో ఆత్మ ఉండొచ్చు, మీకు కాదంటలేదు, కానీ ఆత్మకు విడుదల లేదు. ఆత్మ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేదు. అది పాపం చేత పట్టబడింది. పాపానికి విరుగుడు ఏంటంటే మరి పాప పరార్థ బలి చెల్లించాలి. అప్పటి వరకు విడుదల లేని జీవితంలో వేదనతో మీ జీవితాలు గడుపుకోవాల్సిందే అన్నప్పుడు అబ్రహాం గారు అన్నారు, మళ్ళీ పుట్టి మళ్ళీ శ్రమలు భరించలేమండి, కనుక మమ్మల్ని అందరినీ కూడా, నా పిల్లలందరినీ కూడా సమాధులు ఉంచేయండి, మీరు వచ్చినప్పుడు సమాధులు తెరవండి అని అబ్రహాం గారు చేసుకున్నారు. అయితే ఆయన మరి దేవుడికి ఇష్టడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలుకి సమాధి కార్యక్రమం ఇచ్చాడు. సమాధిలో ఆత్మ ఉంటుందా అని చూసినప్పుడు మరి ఆయన పిచ్చోళ్ళు ఉండరు, సమాధిలో ఉండదు, లేచిపోద్ది, అలా లేచిపోద్ది అని చెప్తూ ఉంటారు. సమాధిలో ఆత్మ ఉన్నదా లేదా అని చూసినప్పుడు ఓసారి సౌల్ మహారాజ్ గారు ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు. అదేంటంటే సౌల్ మహారాజ్ గారికి దర్శన వరం, ప్రవచన వరం, మిగతా వరాలు చాలా ఉన్నాయి ఆయనకి, మహానుభావులకి. అయితే అన్ని ప్రభావాలు పోని ఇప్పుడు తన పరిస్థితులన్నీ మారిపోయినాయి. భవిష్యత్ కాలము, భవిష్యత్ కాలం ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఒక ఆకాంక్ష సౌల్ మహారాజ్ గారిలో ఏర్పడింది. అప్పుడు దాన్ని భవిష్యత్ వర్తమానాలు చెప్పగల ఒక్కడున్నాడు. ఆయన పేరే సమూయేలు. ఆయన ఎక్కడున్నాడు అని చూసినప్పుడు ఆయన సమాధిలో ఉన్నాడు ఖచ్చితంగా చెప్పాడు సౌలు. అందుకే మనకు అప్పుడు దర్గాలోకి వెళ్ళినప్పుడు ఒక కట్టబడి ఉంటుంది, దానికి విసురుతూ ఉంటారు. మనం ఏదైనా ప్రశ్నించామనుకో, ఆ యాజకులు వారు ఏం చేస్తారంటే దానికి దర్గాకి ఎలాగ చివాంచి, అయ్యా అవదంట, మాట్లాడరంట, మీకు చెప్పరంట అని కూడా చెప్తూ ఉంటారు. నేను దీని అనుభవాన్ని చూశాను. ఎందుకంటే నాకు జానాలి అని ఒక మరి నాకన్నా సీనియరు నన్ను ఎంతగానో ప్రేమించేవారు. ఆయన హావభావాలు చూసి ఆయన ఒక దర్గాకి తీసుకెళ్ళి ఆయన అక్కడ యాజకులు వారిని అడిగితే జానాలి గారి అభిప్రాయం ఏంటంటే వాళ్ళ బంధువుల అమ్మాయిని ఇచ్చి నాతో వివాహం చేయాలి, నన్ను ముస్లిమ్స్గా మార్చేయాలి, దానికి ఏవో ఉంటాయండి. అయితే జానాలి గారు తీసుకెళ్ళిన తర్వాత ఆ దర్గాలోంచి వాక్ వచ్చింది, అతను నిలవలేడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ కార్యక్రమాన్ని ఆయన విరమించుకున్నారు. అంచేత మనకి చాలా చూసినప్పుడు సమాధిలో ఆత్మలు ఉంటాయి అనేది పూర్తి నిర్ధారణ ముస్లిమ్స్ అండ్ ఇజ్రాయెల్. అందుకే మీకు నెహమ్యా ఏడుస్తూ ఉంటాడు. నెహమ్యా ఏడుస్తూ ఉండగా ఉపవసించి ఏడుస్తూ ఉంటాడు. అన్ని రాజుగారు అడుగుతారు, కొరేష్ రాజుగారు, అబ్బాయి ఎందుకురా నువ్వు అలా ఏడుస్తున్నావు, ఎందుకు అలా దిగాల పడి ఏడుస్తున్నావు అంటే, ఏమీ లేదండి అయ్యగారు, మా పితరులకి సమాధులు కాలిపోతున్నాయి. సమాధులు కాలిపోతే ఏం కాలిపోతాయి? ఆత్మలు కాలిపోతాయి. ఇప్పుడు ఎటు జన్మకి లేదు, అటు పరలోక రాజ్యం లేదు, ఇటు నరకం లేదు, సమాధులు ఉండిపోయినాయి. అందుకే వాళ్ళ సమాధులు చాలా జాగ్రత్తగా, చాలా గట్టిగా కొన్ని వేల ఎకరాల్లో వాళ్ళ సమాధులు సిద్ధపరుస్తారు. అంచేత మనం చాలా జాగ్రత్త చేసినప్పుడు యొక్క సమాధులు ఆత్మలు ఉంటాయి అని నిర్ధారణ.
అంచేత వాళ్ళు ఈ యొక్క సమూయేలు గారు అడిగారు, సౌలు గారు అడిగారు సమూయేలు గారిని, ఆయన ఇచ్చాడు, అయిపోయింది. అయితే విడుదల లేని జీవితాలు వీటికి, ఆత్మకి విడుదల లేదు. విడుదల ఎలా దొరుకుతుంది అనే విషయాన్ని అబ్రహాం గారిగా చెప్పాడు. ఆయన 22:17 నేను కుమారుడిగా పుడతాను, నేను పుట్టి మరి శిలువమరణం పొంది తిరిగి లెగుస్తాను, తిరిగి లేచి నేను ఎవరిని దర్శిస్తానో వారు విమోచించబడతారు. అది యేసు ప్రభు వారు చెప్పిన గొప్ప కార్యం. అందుకే ఇజ్రాయెల్ అండ్ ఇస్మాయిల్స్ ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. రెండోదిగా దానియేలు 12:2 చూసినప్పుడు ఆయన తీర్పు చెప్తాడు ఆత్మలకు. వెళ్ళి పుట్టడమా లేక పాతాళానికి వెళ్ళిపోవడమా, పరలోక రాజ్యం వెళ్ళటం అనేది నిర్ధారణ అయిపోద్దని చెప్పేసి దానియేలు గారు 12:2 వాచ్ ఇచ్చాడు ఆయన. ఈ ఆత్మకి ఇంత చరిత్ర ఉందండి. ఈ ఆత్మకి మూల పురుషుడు ఎవరంటే దేవుడు. ఈ దేవుడు తన ఆత్మల కోసము మరి ఎంతో చరిత్ర కలిగినట్లుగా, దానికన్నా మిక్కిడంగా విపరీతంగా ప్రేమించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఎంతవరకు ప్రేమించడం అంటే ఆయన మహిమ గలవాడు, ఆయన ప్రభావం గలవాడు, నిత్యస్థుతి మహిమ ప్రభావాలు కలిగిన మహాతండ్రి, జనన మరణం లేని మహాతండ్రి, పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతించబడుతున్న మహాతండ్రి తన పిల్లల కోసము పాప జన్మ ఎత్తాడు. ఆయన కూడా పాపిగా మారాడు. అందుకే పాట పడతారు పాప సిలువ అని. అంచేత ఆయన పాపిగా మారాడు. పాపిగా మారి తన పిల్లలను దర్శించాడు. తన పిల్లలను దర్శించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూసినప్పుడు అపొస్తలుల కార్యాలు 2:36 చూద్దాం ఒకసారి. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతటను రూఢిగా తెలుసుకున్నవారని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు అంటే అప్పటిదాకా నేను హిందువుడను, నేను ముస్లింని, లేక నేను బౌద్ధుడని, లేక నేను పలానా జాతీయుడిని, నేను పలానా కులవాణ్ణి, నేను పలానా వాణ్ణి అని జీవిస్తున్న ఈ వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు దర్శించాడో, ఆత్మ దర్శించిందో వాడు మారు మనసు పొందుతున్నాడు. ఎంత గొప్ప మారు మనసు పొందుతున్నాడంటే, నేను నరుడును కాను, నేను నా మహిమను కోల్పోయాను, నేను నా ప్రభావం కోల్పోయాను, అందుకు ఈ పాపలోకంలో పడిపోయాను, ఈ పాపలోకంలో నేను బంధించబడ్డాను. కనుక ఇప్పుడు నా తండ్రి నాకు విమోచన ఇచ్చాడు. ఎలా విమోచన ఇచ్చాడు? ఓ చిలకని పంజరంలో పెట్టారు. ఆ చిలకి జాంకాయలు పెడుతున్నారు, ఆ చిలకి యాపిల్గాయలు వేస్తున్నారు, ఇంకయ్యో చాలా బాగా ప్రేమగా చూసుకున్నాడు. ఆ చిలక కిక్కి అంటుంది. మనకి అర్థం కావట్లేదు. మనకి చిలక భలే మాట్లాడుతుంది, చిలక భలే మాట్లాడుతుంది, భలే నువ్వు భలే మాట్లాడుతుంది చిలక, భలే మాట్లాడుతుంది చిలక అంటూ ఉంటారు. కానీ కొంచెం డోర్ అలా ఓపెన్ చేయగానే చిలక లేచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోద్ది? చెట్టు వెళ్ళిపోద్ది, ఉండదు. అలాగే రెండోది, మరి కాకి ప్లస్ కోవిల గుడ్లు ఒకే గుడ్లో పెట్టబడతాయి. కాకి కష్టపడి పొదుగుద్ది, కాకి పిల్లలు కోవిల పిల్లలు రెండు తయారవుతాయి, రెండు నల్లగానే ఉంటాయి.
రెండు కిక్కి 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 అంటూ ఉంటాయి. అది పెంటలు పట్టుకొచ్చి పెడతాయి, తింటాయి. కొద్ది కాలం పోయిన తర్వాత కాకి పిల్లలు ఏం చేస్తాయంటే కో కో అంట, కోవిలి పిల్లని చేస్తుంటే కో కో. స్వరాన్ని బట్టి గుర్తుపెట్టి తల్లి కాకే తవిరేస్తే మీరు నా పిల్లలు కాదు, మమ్మల్ని అలా అన్నారండి, మమ్మల్ని ఇలా అన్నారండి, మాల మొత్తం అన్నారండి, మీరు చాలామంది కంప్లైంట్ చేస్తారు. అది మీ దురదృష్టం. ఎందుకంటే లోకం మిమ్మల్ని అసహించుకుంటుంది. మీరు లోకస్తులు కాదు, లోకస్తులు అందరూ కలిసి ఉంటారు, అన్ని జాతి వాళ్ళు కలిసి ఉంటారు చక్కగా. కానీ క్రైస్తవులు ఒక్కల మీదే పార్టీ పడతారు, ఎందుకంటే మనం ఈ లోకస్తులు కాదు కాబట్టి. అలాగే మనం గొంగళ పురుగును చూసినప్పుడు దాన్ని చూస్తేనే అసహ్యం, మనకి చాలా అసహ్యం వేస్తుంది. అది ములగాకిని పట్టుకుందాం, ములగ చెట్టుని పట్టుకుందాం కూడా మొత్తం తినేస్తంతే. తినేసి లాస్ట్ ఏం చేస్తుంటే దాంట్లో సీతాకోక చిలుక బయటకు వస్తుంది. అది ఇప్పుడు ఆ ములగ చెట్ల మీద వాటి మీద ఉండదు, చక్కటి పువ్వుల మీద అలా ఎగురుతూ అలా ఎగురుతూ అలా ఎగురుతూ ఉంటుంది. చాలా సంతోషకరంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు విమోచించబడ్డవాడు సంతోషంగా ఉంటాడంట, అస్సలు విచారం ఉండదంట. విమోచన గుర్తు ఏంటంటే యేసుప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నమ్మి బాప్టిజం తీసుకుంటావంట. ఏమని నమ్ముతావట? నేను పరలోకానికి వచ్చాను, నేను నరదాముడిగా మారిపోయాను, తండ్రి అయినా కానీ నా పాపం కడిగాడు, నాకు విమోచన ఇచ్చాడు, నేను ఈ లోకంలో కొద్ది కాలం ఉంటాను, కొద్ది కాలము దేవునితో ఉంటాను, నేను తిరిగి వెళ్ళిపోతాను. ఇప్పుడు నీకు ఒకటి చక్కటి రహస్యం తెలుస్తట. అప్పటిదాకా నువ్వు పాపం చేసావు, అప్పటిదాకా నువ్వు అబద్ధాలు ఆడావు, అప్పటిదాకా వ్యభిచారం చేసావు, అప్పటిదాకా మోసకరంగా జీవించావు. ఎప్పుడైతే నువ్వు దేవుడి బిడ్డగా మారావో నీకు రహస్యం తెలుస్తట. ఇక నేను పాపం చేయకూడదు, ఇక నేను నీతిమంతులుగా ఉండాలి, ఇక నేను యథార్థపరులుగా ఉండాలి, ఇక నేను ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే మహానుభావుడు ఫిలిప్పీలు 2:16 పౌలు గారు మాట్లాడతాడు, చూద్దామండి. అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యమును గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే క్రైస్తవులుగా మారుతారో వాక్యం చదవటము, వాక్యం వినటం ప్రారంభిస్తారట. అంతేకాకుండా వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తారట. వాక్యానుసారంగా జీవించడానికి అంతకుముందు మన ముందు కొంతమంది ఉన్నారు, ఇజ్రాయెల్ అండ్ వాళ్ళ పేరండి ఇస్మాయిల్స్. వాళ్ళిద్దరూ యెహోవాని కేకేస్తున్నారు. యెహోవా సృష్టికర్త కరెక్టే, నిజమైన దేవుడు ఆయనే కరెక్టే, ఆ దేవుడే పిలుస్తున్నారు. ఇక హిందువులు నానా జాతులు, నానా మతాలు, నానా కులాలు, ఏయో చెట్లు పుట్లు అన్నిటిని ఆరాధిస్తారు. వాళ్ళకి దేవుడు తెలియదు కాబట్టి ఇస్మాయిల్కి ఇజ్రాయెల్కి దేవుడు తెలుసు, హిందువులకి దేవుడు తెలియదు. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడుగా మారగానే నువ్వు ఒక మాట అంటూ ఉంటావు, తండ్రి అయిన దేవుడు నరుడిగా పుట్టాడు, నా కొరకే శిలువమరణం పొంది తిరిగి లేచిన పాపాన్ని కడిగి నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. ఇదే మాట ఇస్మాయిల్స్ అండ్ ఇజ్రాయెల్, అదే దేవుడు. వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు అనలేరు. ఎందుకంటే ఆత్మలు పరలోకాంచి రాలేరు, ఆత్మలు విడుదల పొందలేదు, ఆత్మలకు విమోచన ఇవ్వలేదు. నీవు పరలోకానికి వచ్చావు కాబట్టి బంధించబడ్డావు. చిలక ఎలా బంధించబడిందో, ఆ యొక్క సీతాకోక చిలుక ఎలా బంధించబడిందో, కోవిల ఎలా పిల్ల బంధించబడిందో, అవి ఎలా విడుదల పొందినాయో నువ్వు కూడా సేమ్ విడుదల పొందుతావు. నీ స్వభావం మారిపోద్ది, నీ మాట మారిపోద్ది, నీ క్రియలు మారిపోతాయి. అన్నిట్లకన్నా మరి మీకు అంత తెలుసు నాకు తెలియదు, కానీ భయం వేస్తుంది, విపరీతమైన భయం. ఆ భయం ఏంటంటే నరకానికి వెళతాము,
దేవుణ్ణి నమ్ముకుని ఇలా చేస్తే చేపల చెరువులు పండవు, ఈ భయం కాదండి. నరకానికి వెళతాను, దేవుడు తీర్పు చెప్తాడు, దేవుడు నన్ను నరకాన్ని పంపించేస్తాడు అనే గొప్ప భయం వాళ్ళకి ఏర్పడుతుంది. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. రక్షించబడ్డ వాళ్ళు ఆ రక్షణ పాత్ర చాబుని వాళ్ళు నిత్యము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎంతమందికు ధనవంతులు అవుతాము, ఎంతవరకు మరి ఇక్కడ లోకల్ గొప్పలు అవుతాం కాదు, కానీ గొప్ప విమోచన పొందుకున్నాము. ఆదాము నరకానికి వెళ్ళాడు, మన ఆయన పేరు మహానుభావులు మరి యుధాగారు నరకానికి వెళ్ళారు. తేడా వస్తే నేను కూడా నరకానికి వెళ్తాను. అది పాయింట్. విమోచించబడ్డ వారి యొక్క ఆలోచన. నీ విమోచించబడలేదు కాబట్టి హిందూ మతంలో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు, అటు ముస్లిమ్స్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు, అటు ఇజ్రాయెల్గా ఉండగా ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు, నువ్వు లోకంలో ఉండగా ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలా ఉన్నావు. లేదు, నువ్వు విమోచించబడ్డావు, నువ్వు తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నావు. అప్పుడు నీవు మనసులో తెలుస్తూ ఉంటావంట, నేను కొద్ది దినాలు లోకంలో ఉంటాను, శాస్త్రంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అని దేవుణ్ణి ఒకటి అడుగుతావట. నేను పాపం చేయకూడదు, పాపం చూడకూడదు, పాపం వినకూడదు. మనలో కొంతమందికి చాలాసార్లు చెప్తాను, భర్తని దూషించకూడదు అని. కోపం రాగానే దూషిస్తారు, కరెక్టే. దానికి కారణం ఏంటంటే మీరు వాక్యం విన్న తర్వాత దాని గురించి ప్రార్థన చేయకపోవటం. తండ్రి, ఇంతవరకు తెలియక నా భర్తను తిట్టాను, అందుకే నేను అనేక రకాలుగా శోధించబడ్డాను, ఇంతవరకు నీకు చాలా అవమానం తెచ్చాను, ఇక నేను నా భర్తను తిట్టకూడదంటే నాకు శక్తి చాలట్లేదు, నాకు బలం చాలట్లేదు అని చేత నీవు నీ శక్తిని పంపించు, నీ ప్రభావాన్ని పంపించు, లేకపోతే నేను నా భర్తను తిట్టడం ఆగలేను, నేను పాపం చేయడం కూడా ఆగలేను, నేను ఆఖరికి పాతాళానికి వెళ్ళిపోతాను. ఇందాక నేను సాయంత్రం ఇంటికాడ కూర్చున్నప్పుడు ఒక బిడ్డ వచ్చి అన్నాడు, మా నాన్నగారు సన్నిధికి వచ్చినప్పుడు తాగుడు మానేశారు, చాలా ఇదిగా ఉన్నారు, ప్యాకాడు కూడా మానేశారు, మరి చుట్ట కాల్చడం కూడా మానేశారు, సడన్గా ఓ 10 రోజుల నుంచి మళ్ళీ తాగేస్తున్నారు, మళ్ళీ చుట్ట కాలుస్తున్నారు, ఇంకా ప్యాకాడికి డబ్బులు లేవు, ఇలా తెలియదు అనుకోండి, ఇలా ఉందని ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. ఆయన ఏం చేశాడు ఆ వ్యక్తి అని చేసినప్పుడు ఆయన తాగుడు మానాడు, పేకాడు మానాడు, చుట్ట మానాడు, క్రైస్తవుడిగా బాప్టిజం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఆరాధన చేయట్లేదు. ఆరాధన చేయనప్పుడు వచ్చే ప్రమాదం ఏమిటి అని చూసినప్పుడు, ఆది కాండంలో చూసినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, వారం అంతా మీరు కష్టపడి పని చేసుకోండి, వారం అయిన తర్వాత తిరిగి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. రెండోదిగా చెప్పాడు, మన శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళండి, వాళ్ళు ఉన్న దెయ్యాలు బంధించండి, వాళ్ళ రోగాలను స్వస్థపరచండి, వారికి దేవుణ్ణి నమ్మని బయలుపరచండి, వారు తిరిగి భక్తులుగా మారినట్లు వాళ్ళని చర్చలోకి నడిపించని చెప్పాడు. అంచేత ఇక్కడ వీళ్ళు తపస్సంపన్నులు అవుతున్నారా? లేదు. వీళ్ళు ఋషులు అవుతున్నారా? లేదు. వీళ్ళు ఒకటి చేస్తున్నారు, అదేంటంటే శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నారు. వాక్యులు ఏముందంటే శక్తి ఉంది. వాక్యము పాపిని పరిశుద్ధపరుస్తుంది. వాక్యము ఒక పాపిని పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. వాక్యము భయంకరమైన దెయ్యాల నుంచి విడుదలిస్తుంది. అంచేత వీళ్ళు వాక్యం వింటున్నారు శ్రద్ధగా.
దానికి తోడు దేవుడు ఏం చెప్పాడో ఆ పనులు చేస్తున్నారు. వాళ్ళు బ్రతుకు దినాల్లో కొద్ది దినాలు బతుకుతున్నారు. లోకంలో తపస్సులు చేయట్లేదు, యజ్ఞం చేయట్లేదు, యాగం చేయట్లేదు, ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన కూడా ఎటువంటి ప్రార్థన చేస్తున్నారు? నేను పాపం చేయకూడదు, నేను పాపం చూడకూడదు, నేను పాపలు పడకూడదు, నేను పలానా బలహీనతలో ఉన్నాను, నేను బూతులు తిడుతున్నాను, ఆ భయంకర స్థితి నుంచి తొలగించి, లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను, నేను భర్తను తిడుతున్నాను, నేను భర్తను తిడితే రేపు పొద్దున్న నేను అనారోగ్యం పాలవుతాను, నెక్స్ట్ నేను పాతాళంకి వెళ్ళిపోతాను. ఎప్పుడైతే ఈ యొక్క అనుబంధం నీకు వస్తుందో నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తావు. ప్రార్థన వల్ల నీకు ఏమొస్తుందంటే శక్తి వస్తుంది. ప్రార్థన వల్ల నీకు ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది. ప్రార్థన వల్ల ఏమవుతుందంటే నీ కుటుంబము కట్టబడుతుంది. కీర్తన గ్రంథం 112 అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఆయన ముందు వాళ్ళకి యెహోవా తెలుసు, దేవుడు తెలుసు. ఇప్పుడు వాళ్ళు దేవుని నిత్యము స్తుతి ఆరాధన చేస్తున్నారు. నిత్యము స్తుతి ఆరాధన చేస్తున్నారు. వాడు ఆయన కట్టలు పాటిస్తున్నారు. ఇంకా కట్టలు ఏమన్నా మిగిలిపోయినాయేమో, మనం దైవాజ్ఞ సరిగ్గా పాటించట్లేదేమో, దైవ చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా చేస్తున్నామో. మన దేవుడు కనపడే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు ఆశించే దేవుడు, మన దేవుడు సజీవుడు. నేను మొన్నసారి చెప్పాను, మా అమ్మగారు చెప్పారు, బాబు నన్ను పిలవద్దు, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నాను. అదే సందర్భము బైబిల్లో చోటని రాయబడింది. ఒక బక్కలాజరు ఒక ధనవంతుని ఇంటికాడ ఉంటాడు. ఆడు పడేసిన ఏ 2 మెతుకులు తింటా అలా రోజులు గడుపుకుంటూ ఉంటాడు. ఈ ధనవంతుడు తెగ తింటాడు. తెగ తిని అని అంటాడు, రే ఓ దేవుడు దేవుడు అంటావు కదా, నువ్వేం పోపడ్డావురా, దేవుడు దేవుడు అంటావు కదా, నీకేమంటుకుందిరా ఏదో, ఇదిగో నేను చూడు చక్కగా తింటున్నాను, చక్కగా కట్టుకున్నాను, చక్కగా వెళ్ళబోతున్నాను. ఇద్దరు సచ్చారు. ఈడేం పరలోక రాజ్యంకి వెళ్ళాడు, వాడేం పాతాళంకి వెళ్ళాడు. ఈ దరిద్రుడికి ఆ లాజరు కనబడుతున్నాడు పరలోక రాజ్యంలో నుంచి. ఈ దరిద్రుడు అంటాడు, నాయన వడలు మారిపోతున్నాయి, చాలా బాధలు పడిపోతున్నాను, ఒక్కసారి నన్ను ముట్టుకోవాలని కేకేసినప్పుడు పరమ తండ్రి అంటాడు, పరలోక రాజ్యంలో ఉన్నవాళ్ళు పాపలోకులకు కాలు పెట్టరు, ఇంక రారు. సమాధులు ఉన్న వాళ్ళు కనబడుతున్నారు, దెయ్యాలు కనబడుతున్నాయి. అందుకే యేసు ప్రభుని వాళ్ళు అంటారు, దెయ్యమా అంటారు. దెయ్యం కాదురా బాబు, దేవుణ్ణి. నేను మీకోసం రావాల్సి వచ్చిందిరా, లేకపోతే రాను, నా నివాసం పరలోక రాజ్యం. అంచేత నా ప్రేర విమోచన పొందిన వాళ్ళు, విమోచన పొందాను, వాళ్ళకి గొప్ప భయం. తపస్సు చేయరు, యజ్ఞం చేయరు, ప్రార్థన చేస్తారు. తండ్రి నేను పాపం చేయకూడదు, తండ్రి నేను పాపంలో పడకూడదు, ఈ లోకంలో నేను కొద్ది కాలం ఉంటాను, కొద్ది కాలం నేను పరిశుద్ధుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, యథార్థపడిగా ఉండాలి, అయితే తీర్పు వస్తుంది. ఎందుకు తీర్పు వస్తుంది నీకు? ఆది అందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుడికి ఉన్నది, వాక్యమే దేవుడే ఉన్నాడు. నువ్వు వాక్యం విన్నావు కదా, వాక్యం విన్నావు లేదా? వాక్యం విని పాపం చేస్తున్నావు అంటే నీకేమొస్తుంది? శిక్ష. అందుకే చాలామంది లోకంలో ఉండగా, మోషే గారు కూడా అన్నాడు, లోకంలో ఉండగా చాలా బాగుంది కదా, లోకంలో వాళ్ళు తాగారు కదా, లోకంలో వాళ్ళు తిరిగారు కదా, వాళ్ళ లోకంలో వాళ్ళు ఇష్టాన్ని వ్యభిచారం చేశారు కదా, అప్పుడు ఏం అవ్వలేదు. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత వీళ్ళు చచ్చిపోతున్నారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత, నేను వచ్చినప్పుడు అందరూ పరిశుద్ధులుగా మారాలి, లేకపోతే కొద్ది శిక్షకు పాత్రులు అవుతారు. అంచేత రక్షించబడిన తర్వాత నువ్వు పరిశుద్ధుడివి, రక్షించబడకముందు నువ్వు పాపివి. తినొచ్చు, తాగొచ్చు, నల్లొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, ఏమైనా పడు. కానీ రక్షించబడిన తర్వాత ఇక నువ్వు పాపం చేయడానికి లేదు. అంచేత నువ్వు ఎక్కడున్నావు? పాపలోకంలో ఉన్నావు. అంచేత పాపలోకంలో ఉన్నా నువ్వు పాపం పడకుండా ఉంటావా? తపస్సమ్రుడు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి ముట్టు మూసుకూర్చున్నాడు, ఋషి అంటే ఎక్కడికో వెళ్ళిపోయి ముట్టు మూసుకూర్చున్నాడు. నీకు వెనకాల కుటుంబం ఉంది, పాపలోకంలో ఉన్నావు. పాపలోకంలో ఉండగా నువ్వు పాపం చేయకుండా ఎలా అవుతావు?
అందుకే చెప్పాడు, యేసే దేవుడిని నమ్మిన వాళ్ళకందరికీ పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను ఏం చేస్తే పాపం చేయనివ్వదు, పాపం చూడనివ్వదు, పాపం విన్నవదు, పాపలో పడినవద్దు. మరి నేను కూడా దేవుడిని నమ్ముకున్నా కదా, నాకు పరిశుద్ధాత్మ రావట్లేదు. నువ్వు దేవుడిని నమ్మలేదని చెబుతున్నాను నేను. దేవుడిని నమ్మితే దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారము నీకు పరిశుద్ధాత్మ వస్తుంది, ఇస్తానని ఆయనే చెప్పాడు. నీకు రాకపోవడం కారణం ఏంటంటే నీవు ఆయనని నమ్మలేదు. నీవు ఆయన నమ్మలేదు కాబట్టి కొంతమంది ఆయన దైవజనులు చెప్తాను, నేను ప్రార్థన చేస్తే ఆడికి స్వస్థ అయింది, నేను ప్రార్థన చేస్తే వీడికి చిలకలేసింది, నేను మహాతండ్రి వాళ్ళు స్వస్థపరిచాడు, మహాతండ్రి వాళ్ళ పాపాలకు అడిగాడు, మహాతండ్రి వాళ్ళు విమోచించుకున్నాడు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించలేదు. మీరు వస్తా నలుగురిని తీసుకురండి, మరి యెరూషలేములో గొప్ప అద్భుతాలు జరుగుతాయి, మీరు అందరిని ఇక్కడ తీసుకురండి అనే మాట నేను చెప్పను. ఎందుకు చెప్పను? నీకేమైనా దమ్మేంట్రా, అందరూ చెప్తారు కదా అని మీరు అడిగినప్పుడు దానికి చక్కటి సమాధానం దగ్గర ఉంది. కొన్నేళ్ళి పేతురు గారిని అడుగుతాడు, మేము 10,000 మంది వచ్చాం కదా, 3,000 మందే రక్షించబడ్డారు, 7,000 మంది ఎందుకు రక్షించబడలేదు? దానికి పేతురు గారు చెప్పిన సమాధానం ఏంటంటే, దేవుడు న్యాయ నిర్ణేత. ఏదో జరుగుద్దని అనేక మంది వచ్చారు, ఏదో చూద్దామని అనేక మంది వచ్చారు, కానీ దేవుడి పిల్లలు కాని వాళ్ళు కూడా వచ్చారు. కానీ 10,000 మందిలో ఆయన పిల్లలకు విడుదల ఇచ్చాడు, కాని వాళ్ళకి ఆయన విడుదల ఇవ్వలేదు. అంచేత కొంతమంది చెప్తారు, నేను ప్రార్థన చేస్తే వాళ్ళు రక్షించబడ్డారు, నేను ప్రార్థన చేస్తే వీళ్ళు ఎగిరి గంతులేశారు. నో, అందరికి టీముల్లో ఉన్నారండి కొంతమంది, వాళ్ళు మరీ దారుణంగా అయ్యే వాగుళ్ళండి. మనిషి వల్ల ఏమీ జరగదు. నీకు నిజంగా దేవుడు తెలిస్తే దేవుడి దగ్గర దీనుడు అయి. మత్తయి 5వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, ఆత్మ కోసం ప్రయాసపడి వాడు ధన్యుడు, ఆడు దీనుడైన వాడు ధన్యుడు, వినయం గలవాడు పరలోక రాజ్యాన్ని దర్శిస్తాడు. అందుకు నిన్ను నువ్వు కడుక్కుంటూ ఉంటావు, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటూ ఉంటావు. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటాడు, నేను కాదు క్రీస్తే. ఆయనే మాట్లాడుతున్నాడు, ఆయనే మీ పాపాలకు అడుగుతున్నాడు, ఆయన మీ శాపాలకు అడుగుతున్నాడు. అందుకు దేవుడు ఎవరో నీకు తెలుసుండాలి. అంచేత దేవుడి బిడ్డలు విమోచించబడతారు, వాళ్ళు తిరిగి మళ్ళీ భూలోకంలోకి రారు, జన్మించరు. లేక సమాధిలో ఉంటారంటే సమాధిలో ఉండరు. అందుకే ఫాస్ట్ గారు పాట పాడతాడు, పరదేశులమో ప్రియులరా. వెళ్ళిపోతుంది, నీ మేడలు ఇక్కడ ఉంది, నీ మిద్ది ఇక్కడే ఉంది, నీ ఆస్తి ఇక్కడ ఉంది, నీ అంతస్తు ఇక్కడ ఉంది, అన్నీ ఇక్కడ ఉన్నాయి, పరలోక రాజ్యంకి వెళ్ళిపోతున్నావు. దిస్ ఈజ్ లాస్ట్ లైఫ్. అంచేత ఎన్ని రకాలుగా మీరు తడువు చూసుకున్న భూలోకంలో శ్రేష్ఠుడు క్రైస్తవుడు, పరిశుద్ధుడు క్రైస్తవుడు. పాపలోకంలో పుట్టి పాపలోకంలో జన్మించవలసిన ఈ క్రైస్తవుడు పాపలోకంలో నుంచి విడుదల పొంది పరిశుద్ధ రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు. ఆడు ఒక్కడే ఉన్నాడు, క్రైస్తవుడు ఒక్కడే. తపస్సంపన్నుడు కానీ, వేదాంతి కానీ, జ్ఞానులు కానీ, దేవుళ్ళని చెప్పుకునేవాడు కానీ ఎవరూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఒక్కడే ప్రవేశిస్తాడు, ఆడే క్రైస్తవుడు. వాడెవడంటే విమోచించబడ్డవాడు. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటాడు, క్రైస్తవులు జ్యోతి లాంటి వాళ్ళు వాక్యాన్ని దేనివల్ల అంత గొప్ప వెలుగుతారంటే వాక్యంలో, దేవుని వాక్యం వల్ల. దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఎంత ధన్యులము, దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఎంత గొప్ప కృపను పొందుకున్నాం. అందుకు మనం అందరం కూడా ధన్యులము. కృపగల మహారాజా, నీకు 2 వందనాలు. మరొక్కసారి నువ్వు మాతో మాట్లాడావు. మేము ఎంత గొప్పవాళ్ళమో, మేము ఎంత బలవంతులమో, మేము ఎంత శక్తివంతులమో తెలియజేస్తాం. కనుక ప్రభా, మా జీవితకాలం ఎప్పుడూ కూడా
అయ్యా నేను గొప్పవాడిని, నేను తెలివి గలవాడిని, నేను శక్తి గలవాడిని, నేను నీతిమంతుడిని అనే మాట మేము మాట్లాడకుండా, దేవా మరొక్కసారి నీవే మా రక్షకుడు అని, నీ మూలంగానే రక్షించబడ్డామని మేము పరలోకానికి వచ్చాం. అందరిలాగా కాకిలాగా అందరిలాగా అలా జీవించాం. కానీ నీవు వచ్చి అయ్యా గొర్రెలు మేకలుగా విడదీసి నీ పాదాల దగ్గర చేర్చుకున్నాం. మేమేమై ఉన్నామో కేవలము నీ కృప ఉన్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.